దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు యెషయా గ్రంథం 66వ అధ్యాయము 22వ వచనం. నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనతో నిలిచి ఉండేవారు, ఆయనతో ఏలుబడి చేసేవారు, ఆయనతో కలిసి యుగయుగములు ఉండేవారు ఒక ప్రత్యేకమైన గుంపు. ఆ గుంపునే సార్వత్రిక సంఘము అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంఘాన్ని గూర్చి బైబిల్ సెలవిస్తున్న మాట ఏమిటంటే నమ్మకమైన సంఘము అన్నాడు, ఏర్పాటు చేయబడిన సంఘము అన్నాడు, పరిశుద్ధమైన సంఘము అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు ఆయనతో ఉండేవారు, నిలిచేవారు ఎవరంటే నమ్మకస్తులు. ఈ రోజున ఆయన ఆకాశము నుండి నమ్మకస్తుల కొరకు కనిపెడుతున్నాడని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకని? నమ్మకస్తులు ఆయనకు పరిచారకులుగా ఉండుటకును, ఆయనతో కలిసి ఉండుటకును నమ్మకస్తుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పని మనం ఎవరికైనా అప్పగించాలన్నా, ఈ ప్రాంతానికన్నా ఒక వ్యక్తిని మన పని మీద పంపించాలన్నా దానికి తగినటువంటి నమ్మకస్తులు కావాలి. నమ్మకస్తుడు ఔషధం వంటివాడు. అతడు నమ్మకత్వాన్ని బట్టి గణపరచబడతాడు. చూడండి, మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు. అంటే దేవుని హృదయములో ఉన్న భారానికి, దేవుని హృదయంలో ఉన్న ఆలోచనలను నెరవేర్చుటకు, దేవుని చిత్తము చొప్పున నడుచుటకు ఆ ఇల్లంతట్లో కూడా నమ్మకస్తుడు. ఆ నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు కనుక దేవునికి అతడు స్నేహితుడయ్యాడు. అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో ముఖాముఖిగా గడిపే ఒక శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని పొందుకున్నాడు. అందుకే సీనాయి కొండ మీద దేవునితో 40 రోజులు నిలిచి ఉన్నాడు. ఆ నిలిచి ఉన్న అనుభవం తనకి ఎంత తృప్తినిచ్చిందంటే అతడు దిగటానికి తడువు చేశాడట. దేవుని సన్నిధిలో నుండి దిగటానికి తడువు చేశాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, రేపు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, పాతవి గతించి సమస్తము నూతనపరచబడినప్పుడు ఆయనతో నిలిచేవారు, ఏర్పాటు చేయబడిన వారు, నమ్మకస్తులైనటువంటి వారు. కనుక దేవుడు మనసు ఎరిగిన మనము, ఆయన ఆలోచన ఎరిగిన మనము నమ్మకం కలిగి ఉందాం. ప్రతి విషయంలో నమ్మకంగా. బైబిల్ సెలవిస్తుంది, నీవు కొద్దిలో నమ్మకంగా ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద నీవు అధికారిగా ఉన్నావు అన్నాడు. కనుక సంగమా, నమ్మి మనల్ని దేవుడు ప్రదానం చేసుకున్నాడు. ఆయన ప్రాణం పెట్టాడు మనల్ని నమ్మి. ఎందుకని? ఆయనకు పవిత్రులైన కన్యకలుగా మనం సిద్ధపడతామని, వధువు సంఘంగా మనం సిద్ధపడతామని, ప్రియుని కొరకు ఒక నిరీక్షణ కలిగి ఉంటామని. కనుక ప్రభు మనల్ని నమ్మిన ఆ నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ ఆయనతో రేపు నిలిచి నడిచి యుగయుగములు ఉండే భాగ్యాన్ని సంపాదించుకుందాం. అటు ఉన్నతమైన కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.